ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మరి ఈ గుంపులో ఉన్న ప్రతి విశ్వాసికి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. 30 గంటల ప్రార్థన మనకెంతో దీవెనకరం. ఇది మన ఉనికి, మన శక్తి, ప్రార్థనా శక్తి. మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలని, మరి సంఘము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, మరి పనిచేస్తున్న పని బృందము, కాపరులు, దీనదాసులైన నన్ను, మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశీర్వాదములు ఉంటుంది. మరి ఈ సేవ ఇంకా ముందుకు వెళ్ళాలి, దూసుకొని వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రార్థనా శక్తి అవసరము. ఈ సంఘం కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఒక మంచి కార్యం కొరకు మనం ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తున్నాం. అది దేవుని ఆశీర్వాదాలను మన జీవితాల మీద దింపుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమునకు రుజువులు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే జస్ట్ రిమైండింగ్ యూ ఆఫ్ ద అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్. అంటే ఆయన ప్రత్యక్షతలే రుజువులై ఉంది, ఆయన పునరుద్ధానుడైనాడని. అది అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో యాక్ట్స్ 1:4 మనం చదివినప్పుడు, 3వ వచనం చదివినప్పుడు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను, అంటే రుజువులను కింద ఉంది, ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. యేసు ప్రభు మరి మరణమైన తర్వాత, పునరుద్ధారణ తర్వాత 40 రోజులు కూడా శిష్యులకు, జనసమూహానికి ప్రత్యక్షపరుచుకుంటూ మరి తాను వారితో మాట్లాడడం, వారికి మరి రుజువులు చూపించడం. అంటే ఆయన సజీవుడని, ఆయన బ్రతికి ఉన్నాడని, ఆయన మృతుడైనను మృతిని గెలిచి లేచిన వాడని ఆయన తను తాను రుజువుపరుచుకున్నాడు. ఆ రుజువులు ఏంటి అని, కొన్ని రుజువులు అంటే దాదాపు 11-12 ప్రత్యక్షతలు ఉన్నాయి. అవి రుజువులు. దాంతోపాటు మరికొన్ని రుజువులు వాక్యం నుండి, మొత్తం ఒక 20 నేను చెప్పుకుంటూ వెళ్తాను, రెఫరెన్స్ ఇస్తాను. క్రీస్తు ప్రభు పునరుద్ధానమునకు రుజువులు. మొదటిది, హౌ కెన్ వి ప్రూవ్ దట్ హీ ఈజ్ అలైవ్? ఆయన సజీవుడని ఎలాగ రుజువుపరచగలము? ఖాళీ సమాధి, ఖాళీ చేయబడిన సమాధి అది ఘోషిస్తుంది. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయం 4-8. ఇంకా చాలా రెఫరెన్స్ ఉంది, నేను ఒక్క రెఫరెన్స్ మాత్రం ఇస్తున్నాను. ఖాళీ సమాధి, జాన్ 20:4-8. రెండవ చూసినప్పుడు దేవదూతలు సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన సజీవుడని. మత్తయి సువార్త 28:2-7. ఏంజల్స్ ఆర్ విట్నెసింగ్, దేవదూతలు సాక్ష్యం పలుకుతుంది, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని ప్రకటిస్తుంది. మూడో చూసినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేని మరియకు అనుగ్రహించినాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 11-18 వచనాలు మీరు చదివినప్పుడు, హీ అపియర్డ్ అంటూ ఎ వుమన్ కాల్డ్ మేరీ మగ్దలేన్. 4వ చూసినప్పుడు స్త్రీలకు ఆయన ప్రత్యేకమైన ప్రత్యక్షత అనుగ్రహించినాడు. అది మత్తయి సువార్త 28:9 వచనంలో చూస్తున్నాం. 5వది పేతురుకు ప్రత్యేకమైన ప్రత్యక్షత ప్రభు అనుగ్రహించినాడు. లూకా సువార్త 24:34 ఉంది. పేతురు ఆయన శిష్యుల్లో ముఖ్యుడు. పేతురు యొక్క ఆ విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు బలహీన్ని. తర్వాత చూసినప్పుడు ఎమ్మాయికి పోవు 2 శిష్యులకు ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఇది లూకా సువార్త 24:13-15 వచనాలు మీరు చూడండి. 2 శిష్యులు ఎమ్మాయి మార్గంలో ఉన్నారు, వారు కలవరపడుతున్నారు. యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నారు. అప్పుడు వారి గుండె మండిందని మరి మన వాక్యంలో చూస్తున్నాం. తర్వాత 11 శిష్యులకు ప్రత్యక్షమైనాడు అని మార్క్స్ వార్త 16-14. ఈ అపియర్డ్ అంటూ 11 డిసైపుల్స్. అది మనకు తెలుసు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి మరి అని ఆ మాటలు శిష్యులకు వెల్లడి చేసినాడు. తర్వాత ఆయన తోమా ప్రత్యక్షమైనట్టు యోహాను సువార్త 20వ అధ్యాయం 24-29 వచనాలు మనం చదివితే, డౌటింగ్ థామస్, తోమా అనుమానపడుతున్నాడు. నేను చూస్తేనే నమ్ముతాను, నేను ఆయన గాయాల్లో నా చేతులు ఉంచితేనే, నా వ్రేళ్ళు పెట్టాలి ఆయన గాయంలో, అప్పుడే నేను నమ్ముతాను, ఆయన ప్రక్కలో నా చేతులు ఉంచితేనే నమ్ముతాను అంటున్నాడు. అలాగే అనుమానస్తుడైన తోమాకు ప్రత్యేకమైన ప్రత్యక్షత, తోమాను బలపరిచినాడు. మరి చూడండి, ఇదంతా ఎందుకు? ఈ రుజువులు, ఈ ప్రత్యక్షతలు బలహీనులను బలపరచడానికి, టు మేక్ దమ్ స్ట్రాంగ్ ఇన్ దర్ ఫెయిత్. అలాగూ శిష్యులను బలపరిచి లోకమును తలక్రిందులు చేసే వ్యక్తులుగా మార్చినాడు. చివరికి వారు హతసాక్షులు కూడా అయినారు. అంటే అంత ప్రగాఢమైన విశ్వాసమును దారితీసింది రుజువులు.
తర్వాత చూసినప్పుడు గలిలయలో ప్రభు ప్రత్యక్షమైనాడని యోహాను సువార్త 21:2 మనం చూస్తున్నాము. శిష్యులు నిరుత్సాహపడి యేసు ప్రభు ఇక లేడు మన మధ్యలో అని చేపలు పట్టబోతారు. అంటే ఈ జీవనోపాధి ఈ లోకరీతిగా ఉన్న మరి జీవనోపాధి కొరకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారికి ప్రత్యక్షమై వారిని బలపరిచి వారంతటా వారు ఏం చేయలేరని వారు వల వేసినా ఒక చేప కూడా పట్టలేదు. కానీ ప్రభు ప్రత్యక్షమై దోనె కుడి ప్రక్కన మీరు వల వేయుడన్నప్పుడు విస్తారమైన చేపల రాశి అది లాగలేకపోయినారు. అంటే ప్రభు మాట వింటే ఎంత బలము ఎంత పునరుద్ధాన శక్తి మనం పొందుకుంటామో అక్కడ వ్యక్తం అవుతుంది. వారు లాగలేకపోయినారంట ఆ యొక్క చేపల రాశిని. అంటే తన మహిమను ఆయన బయలుపరుస్తున్నాడు. మీరు విశ్వాసం ద్వారా జీవిస్తారు, మీరు సొంత శక్తి ద్వారా జీవించలేరు. మీ స్వశక్తిని ఆధారం చేసుకోకుండా పునరుద్ధాన బలము గల ప్రభువు మీద ఆధారపడాలని నేర్పిస్తున్నాడు. తర్వాత యాకోబుకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత 1 కొరింథీ 15:7 చూస్తున్నాం. యాకోబు కూడా విశ్వాసంలో బలపరచబడినాడు. మీరు అపోస్తల కార్యం 12:1 చూస్తే తన ప్రాణం ప్రభువుకు అప్పగించినాడు. శిరచ్ఛేదనం చేత హతసాక్షి అయినట్టు మనం చూస్తున్నాం. తర్వాత 500 మంది సహోదరులకు ప్రత్యక్షమైనాడని 1 కొరింథీ 15:6 చూస్తున్నాం. ఈ అపియర్డ్ అంటూ 500 బిలీవర్స్. తర్వాత ప్రభు ఆరోహణము మనం చూస్తున్నాము 1:9 అపోస్తల కార్యం. ప్రభు ఆరోహణం కావడం అందరూ చూసినట్టు వాక్యంలో ఉంది. అపోస్తల కార్యం 1:9 ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం ఆయన, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఇదొక రుజువు. తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు చూస్తున్నాం మనం. అపోస్తల కార్యం 2:32-33 ఆయన మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానుడై తన ప్రత్యక్షతలు కనపరుచుకొని తర్వాత ఆరోహణమైన తర్వాత తాను ఏ విధంగా చెప్పినాడో ఆదరణకర్త ఆత్మను పంపబోతున్నానని అలాగే తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కుమ్మరింపు అపోస్తల కార్యం 2:32-33 చూస్తున్నాం. అందరూ ఆత్మతో నింపబడినారని ఆ కార్యాలన్నీ అక్కడ రాసి ఉంది. తర్వాత మనం అపోస్తల కార్యంలో 28 అధ్యాయాల్లో కూడా అపోస్తలు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన లేచినాడు, మరి ఆయన నామంలో జరిగిన అద్భుతాలు కార్యాలు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఆత్మరూపిగా సంగముల మధ్యలో ఉన్నాడు, సంచరిస్తున్నాడు, తన యందు విశ్వాసం ఉంచే వారికి ఆయన శక్తినిస్తున్నాడు, బలమిస్తున్నాడు. మరి వారి చేత సూచక్రియలు అద్భుతాలు మహిమ కార్యాలు జరుగుతున్నట్టు 28 అధ్యాయాలు కూడా మనం చూస్తున్నాం అపోస్తల కార్యంలో. అవన్నీ కార్యాలు ఎలా జరిగింది? బికాస్ జీసస్ ఈజ్ అలైవ్. యేసు సజీవుడు కనుకనే అపోస్తలుల కార్యాలన్నీ కూడా చేయగలిగినారు. తర్వాత మీరు చూస్తారు సంఘం యొక్క ఉనికి 2 కొరింథీ 5:15-17 మీరు చూస్తారు. ద పవర్ ఆఫ్ ద చర్చ్. ఒకసారి ఆ వాక్యం చదువుదాం. 2 కొరింథీ 5:15-17 జీవించు వారిక మీద తమ కొరకు గాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొంచున్నాం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగం. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగం. కాగా ఎవడైనా క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయ. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. మనం అనేకులు మారుమనసు పొందుతూ చూస్తాం, వారి జీవితాలు మారుతుంది. ఎలా మారుతుంది? ఎందుకంటే యేసు సజీవుడు కనుకనే మారుతుంది. యేసు వారి జీవితంలో కార్యం చేసినాడని రుజువు అది. పాత జీవితం వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని వారు క్రొత్త మార్గం వైపు వెళ్తున్నారంటే దట్ షోస్ జీసస్ ఈజ్ అలైవ్. అందుకే సంఘము యొక్క ఉనికి యేసు యొక్క పునరుద్ధానంలోనే ఉంది. తర్వాత స్టెఫెన్కు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. అపోస్తల కార్యం 7:55-56 చూసినప్పుడు స్టెఫెను దర్శనం చూస్తాడు. ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు పరలోకమందు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందుండి లేచి నిలబడడం, తన ఆత్మను స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం చూస్తాడు దృశ్యం. మరి అది కూడా ఒక రుజువు. సౌలు పౌలుగా మారడం అదొక రుజువు. అంటే క్రైస్తవులను హింసించి మరి సంఘాన్ని పాడు చేసిన సౌలు యేసుప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారానే పరిశుద్ధుడైన పౌలు భక్తకోటికి అపోస్తులుగా మారినాడు. అది 1 కొరింథీ 15:8 ఉంది. యోహానుకు ప్రభు ప్రత్యక్షత కలిగింది. పద్మస్ ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహానుకు ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగింది. అది ప్రకటన గ్రంథం 1:12-17 మనం చూస్తాం.
క్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యము, యేసు ప్రభువే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మీరు ఆ మాటలు చదువుతారు. రెవల్యూషన్ 1:18, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృదుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అది సెల్ఫ్ టెస్టిఫైయింగ్. ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. నేను చనిపోయాను కానీ తిరిగి లేచినాను, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడుగా ఉన్నాను. అదొక సాక్ష్యం. దేవుని వాక్యం యొక్క సాక్ష్యం కూడా మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందును ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమును ఒక శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉంది. ఒక 20 కార్యాలు మీకు ముందు ఉంచాను. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మనం ఎంతసేపు సజీవుడైన యేసు పాదాల దగ్గర గడుపుతున్నాం. అందుకే పౌలు అంటాడు, మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. మనం కదలని వారుగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, ఎప్పుడు ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలి. మనల్ని ఎవరు చూస్తున్నారు? మనల్ని ఎవరు గుర్తిస్తారు? మనకు ఫలమేది? మనకు మరి వచ్చే లాభం ఏంటి ఇలా కూర్చుంటే దేవుని సన్నిధిలో అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రభు కొరకు మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాడు. ఆయన మృతిని గెలిచిన వాడు. మరొకసారి 1 కొరింథీ 15వ అధ్యాయం నేను 57, 58 చదువుతాం. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఓడిపోతున్నామని, మనం అణిగిపోతున్నామని, మనము నశించిపోతున్నామని అలాంటి భయాలు సాతాను మన మదిలో మెదిలే రీతిగా వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ యేసునందున్న వారికి ఎల్లప్పుడూ విజయమే కలుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు సజీవుడు గనుక నీకు ప్రార్థనలకు జవాబు రావాల్సిందే. యేసు సజీవుడు గనుక నీకు విజయము వరించాల్సిందే. యేసు సజీవుడు గనుక నువ్వెన్నడూ ఓడిపోవు. మరణాన్నే గెలిచే శక్తి నీకు ఇచ్చినాడు కదా. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మనకి ఏ భయం అవసరం లేదు. అందుకే అంటున్నాడు, మీరు సాగిపోండి, దేవుని పని చేస్తూ సాగిపోండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. హీజ్ అలైవ్. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే నా ప్రభు సజీవుడని. ఈరోజు ధైర్యం కలిగి ఉన్నానంటే ప్రభు సజీవుడని. 115వ కీర్తనలో మనం చూస్తున్నాం. అందుకే మనం ఘనత, మహిమ, ప్రభావంలో సజీవుడైన ప్రభుకే ఇస్తాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడే అని అనేజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అని చెప్పి విగ్రహముల గురించి చెప్తున్నాడు. కానీ మన ప్రభు సజీవుడు, ఆయన ఉనికి గలవాడు. అందునిమిత్తం మనం బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఆయనలో జీవము కలిగి ఉన్నాము. అపోస్తల కార్యంలో ఈ మాట ఉంది, వీఆర్ అలైవ్ బికాస్ హీఈస్ అలైవ్. మనము జీవించున్నాం ఎందుకంటే ఆయన జీవించున్నాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 28వ వచనంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుద్ధాన రుజువుల గురించి దాదాపు 20 రుజువులు నాయన మరి పరిశుద్ధ గ్రంథం నుండి నీ దాసరాలు ఎత్తి చూపెట్టాను. మీరు కృపనిచ్చిన వందనాలు చెల్లిస్తున్నాను. మాకేం అనుమానం అవసరం లేదు. నువ్వు సజీవుడు, మృతిని గెలిచిన వాడు, మాలో ఉన్నావు, మాతో ఉన్నావు, మా ముందు నడుస్తున్నావు, మా చుట్టూ ఉన్నావు. మేము పిలిస్తే పలికే దేవుడు, ఉనికి గల దేవుడు కనుక ప్రభా, మేము ధైర్యం గలవారమై అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వాక్యంలో ఉంది. కాబట్టి మా జీవితంలో ఒడిదొడుకులు, ఆటుపోట్లు, పోరాటాలు, భయాలు, ఆందోళనలు, కలవరం వచ్చినప్పుడు సజీవుడైన ప్రభు మా హృదయంలో ఉన్నాడని, మాకు అండగా నిలుస్తాడని, మా భయములన్నిటి నుండి విడిపిస్తాడని, మాకు తోడుంటాడని, మమ్మల్ని నడిపిస్తాడని ప్రభు, మేము మాకిచ్చిన ప్రతి కర్తవ్యాలు, కార్యక్రమాలు, మాకిచ్చిన బాధ్యతలన్నీ కూడా అలసట లేక చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, కార్యాభివృద్ధి అందు దేవుని కార్యాభివృద్ధిలో అలసట లేక పనిచేయాలని, ఎప్పుడు స్థిరంగా ఉండాలని, కదలని వారుగా ఉండాలని ప్రభువా,
మేము అలసిపోకుండా ముందుకు వెళుతూ ఉండాలని. ఎందుకంటే సదాకాలం నువ్వు మాకు నీ శక్తిని అనుగ్రహిస్తావు, పునరుద్ధాన బలం అనుగ్రహిస్తావు, మాకు తోడుంటావు, మాకు అన్నిటి మీద విజయం అనుగ్రహిస్తావు. మేము ఎప్పుడు కూడా నీ కార్యాలయం ఆసక్తి కలిగి వారి ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. కొన్ని కుటుంబాల్లో ఆందోళన, కలవరం, కొన్ని వ్యక్తిగత జీవితాల్లో పోరాటం, కొందరికి భయము, కొందరికి విరక్తి, విసుగు, ఇవన్నీ ఉన్నాయి. అయినా ప్రభువా మాకు అన్నిటి మీద జయం అనుగ్రహిస్తానన్నావు. మృతిని గెలిచిన వాడు, మృత్యుంజయుడవు, నేను యుగ యుగములు సజీవునిగా ఉంటానన్నావు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నెన్ని రుజువులు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా నమ్మకుంటే మేమెంత బలహీనం, ఎంత మోసపోతాం, ఎంత కోల్పోతాం మా జీవితంలో. నమ్మి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందన్నావు. మేము నమ్ముటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు